నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తెలుగు ఆడియన్స్ కు సీతగా చాలా దగ్గరైంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాలో అమ్మడి అందానికి ఫిదా అయిపోయారు తెలుగు కుర్రాళ్ళు. అయితే తాజాగా ఏది పడితే అది చేయను అంటూ మృణాల్ చేసిన కొన్ని కమెంట్స్ వైరల్ అవుతున్నాయి. సీతారామం సినిమా క్లాసికల్ హిట్ అవ్వడంతో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటోంది మృణాల్ ఠాకూర్. ఇటీవలే న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. నెక్స్ట్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తుంది. సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ఇంకొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలు రాబోతున్న RC16 లోనూ మృణాల్ పేరు పరిశీలనలో ఉంది. ఇక ప్రస్తుతం మృణాల్ చేతిలో అన్ని భాషల్లో కలిపి 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ హాట్ బ్యూటీ తన కెరియర్ గురించి చేసిన కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కథలు, పాత్రల ఎంపిక విషయంలో మీకు స్ఫూర్తినిచ్చే అంశాలు ఏంటి అని అడిగితే ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. నా లక్ష్యం ఎప్పుడూ ఒకటే. మృణాల్ గా ఆడియన్స్ నన్ను గుర్తు పెట్టుకోకపోయినా నా పాత్రలతో గుర్తుండిపోవాలి. అందుకే సీతారామం సీతగా, హాయ్ నాన్న సినిమాలో యష్నగా గుర్తుండిపోవాలనుకున్నాను. ఇక వచ్చిన ఆఫర్లు ఓకే చేయడం తనకు నచ్చదని, మంచి పాత్ర కోసం ఎదురు చూస్తుంటాను అని చెప్పుకొచ్చింది. అలాగే తొందరపడి ఏది పడితే అది చేయను అని చెప్పింది మృణాల్. కాబట్టి మృణాల్ ఆఫర్లు వస్తున్నాయని ఎలా పడితే అలా కాకుండా మంచి కథలే ఎంచుకుంటుంది అని చెప్పాలి. అన్నట్టు సినిమా విషయంలోనూ కాదు, పెళ్లి కోసం కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఓపిక పడితే సరైన జీవిత భాగస్వామి దొరుకుతాడు అని గతంలో చెప్పుకొచ్చింది మృణాల్. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.